హలో స్ట్రాంగ్ పీపుల్, ఒరిజినల్ కంటెంట్ కోసం చాలా కష్టపడుతున్నాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ ద వీడియో ప్లీజ్. మీ మైండ్లోకి క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చిందా? కొంతమంది స్టూడెంట్స్ ఎప్పుడు చదువుతూనే ఉంటారు, బట్ సక్సెస్ అవ్వలేరు. కానీ కొంతమంది స్టూడెంట్స్ మాత్రం చదవడంలో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకపోయినా సక్సెస్ అవుతారు. ఇలా ఎందుకు జరుగుతుంది? మేబీ వాళ్ళకి ఐక్యూ ఎక్కువ ఉండడమో, లేక ఇంకా తెలివైన వాళ్ళో అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ సక్సెస్ అవ్వాలి అంటే ఊరికే చదివితే సరిపోదు, ఎలా చదవాలో కూడా తెలిసుండాలి. మనం అకాడమిక్స్కు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి, గేట్ ఎగ్జామ్ లాంటి వాటికి 1 month లేదా 2 months మొత్తం సిలబస్ని చదివేలేం కదా. సో ఇలాంటి ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి చదవడంలో కన్సిస్టెన్సీ అండ్ స్ట్రాంగ్ స్టడీ హ్యాబిట్స్ తప్పకుండా ఉండాల్సిందే. చదవడంలో స్ట్రాంగ్ స్టడీ హ్యాబిట్స్ ఎలా అలవాటు చేసుకోవాలి, అసలు ఎలా చదివితే మనం సక్సెస్ సాధించవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రాంగ్ స్టడీ హ్యాబిట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ కాన్సన్ట్రేషన్, మనం చదువుకోవడానికి పెట్టే ఎఫర్ట్, ఇలా చాలా స్కిల్స్ అనేవి ఉంటాయి. చదువు కూడా ఒక స్కిల్లే. ఫస్ట్ పైన చెప్పిన అన్ని స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నాకనే మనకు స్ట్రాంగ్ స్టడీ హ్యాబిట్స్ అలవాటవుతాయి. అందులో మొదటిది డిస్కవర్ అప్రోచ్ ఫర్ స్టడీయింగ్. మనం మన గోల్ ఏంటి, ఎలా చదవాలనుకుంటున్నాం, ఇలా అన్నీ ఆలోచించుకొని మన స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత మనం చదవడానికి గైడెన్స్ అవసరమైతే తీసుకోవాలి. కొంతమంది ఓన్గా చదువుకుంటారు, కానీ కొంతమంది ఆన్లైన్ కోచింగో లేదా ఆఫ్లైన్ కోచింగో తీసుకుంటారు. ఇలా ఒక వేని సెట్ చేసుకున్న తర్వాత రెండవది ఆర్గనైజ్ యువర్ స్టడీస్. మనం చదవాలనుకున్న దానికి టైంను సెట్ చేసుకోవడం. ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. మనం రోజులో ఎన్ని గంటలు చదవాలనుకుంటున్నాం, ఒక సబ్జెక్ట్కి ఎన్ని అవర్స్ చదవాలనుకుంటున్నాం, ఇలా ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో మనకు కష్టం అనిపించిన సబ్జెక్ట్కి ఎక్కువ టైం కేటాయించుకోవాలి. ఇంకా రివిజన్ చేయడానికి కూడా సపరేట్ టైం సెట్ చేసుకోవాలి. ఒక 1 monthలో సిలబస్ ఎంత అయిపోవాలి, ఇలా అన్నిటికీ ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి. మరి తర్వాత స్టెప్ లెర్నింగ్ ప్రిఫరెన్సెస్. మనం ఒక మంచి స్టడీ హ్యాబిట్ని అలవాటు చేసుకోవాలంటే మనం ఎలా చదివితే బాగా అర్థం అవుతుందనేది తెలుసుకోవడం కీ స్టెప్. ప్రతి విద్యార్థికి ఒక పని నేర్చుకోవడానికి యూనిక్ అండ్ ఓన్ స్టైల్ ఉంటుంది. అందరూ ఒకే రకంగా నేర్చుకోలేరు. అలాగే మనకు కూడా ఎలా చదివితే బాగా అర్థం అవుతుందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే దాన్ని చూసినప్పుడు గుర్తుంటుందా, లేక విన్నప్పుడా, లేక ఎక్స్పీరియన్స్ అయినప్పుడా అని తెలుసుకోవాలి. ఇలానే చదివేటప్పుడు మనకు ఏం చేస్తే బాగా గుర్తుంటుందని ముందుగా మనం గ్రహించాల్సిన విషయం. కొంతమందికి ఒకసారి విన్న వెంటనే బాగా అర్థమైపోతూ ఉంటుంది, కొంతమందికి అర్థం కాదు. ఇలా ఒకవేళ మనం ఒకసారి బుక్ చదివేస్తే గుర్తుండిపోతుంది అనుకుంటే మనం రాసుకునే నోట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ పెన్స్ యూజ్ చేసి రాసుకోవడం, లేకుంటే బ్రీఫ్గా మైండ్ క్రియేట్ చేసుకోవాలి. లేకుంటే కొంతమందికి వింటే బాగా గుర్తుందంటే వీడియోస్ని వినడం, లేకుంటే గట్టిగా చదవడం, లేదా క్లాస్లో వేరే స్టూడెంట్స్తో డిస్కస్ చేయడం లాంటివి చేయాలి. ఇలా మనకి ఎలా చదివితే బాగా గుర్తుంటుందో తెలుసుకొని ఫాలో అవ్వాల్సిందే. అలా తెలుసుకొని చదివితే మనకు మంచి హ్యాబిట్ అలవాటు అవుతుంది. తర్వాత టిప్ వెన్ టు స్టడీ. మనకి ఏ టైంలో చదివితే బాగా అర్థం అవుతుందో తెలుసుకోవాలి. కొంతమంది నైట్ పర్సన్స్ లేట్ నైట్ వరకు కూడా చదవచ్చు. ఇంకా కొంతమంది సౌండ్స్ ఉంటే చదవలేరు, కొంతమంది చదవగలరు. ఇలా ఏ ప్లేస్ అండ్ టైం సెట్ అవుతుందో చెక్ చేసుకొని చదవడానికి ప్రయత్నించాలి. ఇంకా మనకి రోజులో ఎక్స్ట్రా టైం ఏమన్నా ఉంటే ఆ టైంలో వీడియోస్ ఆర్ టేప్ రికార్డ్స్ వింటూ అయినా చదువుకోవచ్చు. నెక్స్ట్ టిప్ ఆర్గనైజ్ యువర్ స్టడీ ఏరియా. మనం చదువుకునే ప్లేస్ని ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడం కూడా ఒక మంచి స్టడీ హ్యాబిట్. చదువుకునేటప్పుడు అవసరమయ్యే బుక్స్, పెన్స్, పెన్సిల్స్ ఎక్సెట్రా మనకు దగ్గరగానే ఉంచుకోవాలి. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేని రూమ్లో లైటింగ్ అండ్ కంఫర్టబుల్గా ఉండే ప్లేస్ని సెట్ చేసుకోవాలి. రూమ్ మెస్సీగా ఉంచుకోకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మనకు చదవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. మరి నెక్స్ట్ స్టెప్ రిలాక్స్ యువర్ సెల్ఫ్ అండ్ రివార్డ్ యువర్ సెల్ఫ్. మనం చదివి విసుగొచ్చినా రిలాక్స్ అవ్వాలి. మనకు ఇష్టమైన పని చేసుకోవాలి. ఏమైనా అసైన్మెంట్స్ రాసాక మంచి మార్క్స్ వచ్చినప్పుడు అప్రిషియేట్ చేసుకోవాలి. మనల్ని ఎవరూ అప్రిషియేట్ చేయకపోయినా మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకుని రివార్డ్స్ అండ్ గిఫ్ట్స్ ఇచ్చుకోవాలి. చదివినప్పుడు బ్రేక్స్ కూడా చాలా అవసరం. అలా బ్రేక్ తీసుకోవడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఎఫెక్టివ్గా ఎలా చదవాలి అనే దానికి కూడా టిప్స్ తెలుసుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న స్టడీ షెడ్యూల్ టాపిక్స్ అనేవి చదువుకోవాలి. అర్థమయ్యే వరకు చదవాలి. ఏమైనా డౌట్స్ వస్తే ఎవరినైనా అడిగి సాల్వ్ చేసుకోవాలి. చదివిన టాపిక్స్కు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ యూజ్ చేసి నోట్స్ రాసుకోవాలి. ఇంపార్టెంట్ లైన్స్ను అండర్లైన్ చేసుకోవాలి. ఏదైనా ఒక టాపిక్ అర్థం కాకుంటే ఆ టాపిక్ని వదిలేయడం లాంటివి చేయకూడదు. అర్థం అయ్యేంత వరకు చదివే వేరే టాపిక్కు వెళ్ళాలి.
ఒక టాపిక్కు రిలేటెడ్గా ఉన్న డయాగ్రామ్స్, చార్ట్స్ అన్నీ అర్థం చేసుకొని చదవడం వల్ల మనం దాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. ఇలా రోజులో చదివిన దాన్ని మొత్తం రివిజన్ చేయాలి. చదవడం ఎంత ముఖ్యమైనదో చదివిన దాన్ని రివిజన్ చేయడం అంతే ఇంపార్టెంట్. మనం ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మనకు అంత గుర్తుంటుంది. ఇలా క్విక్ రివిజన్ చేయడం కోసం షార్ట్ నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. రివైజ్ చేయడానికి నేను ఒక టెక్నిక్ చెప్తానే. ఈ రోజు చదివిన దాన్ని డే లాస్ట్లో ఒక 30 మినిట్స్ రివిజన్ చేయాలి. ఎస్టర్డే చదివిన దాన్ని 15 మినిట్స్ రివిజన్ చేయాలి. నెక్స్ట్ మొన్న చదివిన దాన్ని 10 మినిట్స్ రివైజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ టాపిక్ను మర్చిపోతావని ఛాన్సే ఉండదు. ఇలా రివైజ్ చేశాక ఆ టాపిక్ మీద అసైన్మెంట్స్ సాల్వ్ చేయాలి. వీక్లో చదివిన దాన్ని మొత్తం చేసుకోవడంతో పాటు మాక్ టెస్ట్లు కూడా రాయాలి. ఇలా చదవడం వల్ల మనకు చదివినది చాలా నెలల వరకు అలానే గుర్తుండిపోతుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే రోజంతా చదవడం వల్ల అలసిపోతాం, మెంటల్గా కూడా స్ట్రెస్ అవుతాం. కాబట్టి మన మీద మనకి కొంచెం కేర్ తీసుకోవాలి. రోజు అట్లీస్ట్ 6 to 7 అవర్స్ అయినా మంచి నిద్రపోవాలి. నిద్ర అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. నిద్ర తక్కువ అవడం వల్ల ఆలోచన శక్తి కూడా తగ్గిపోతుంది. మనం తినే ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి. మన డైట్లో మోర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్గా చదవాలంటే రోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజెస్ చేయడం వల్ల బ్రెయిన్లో ప్రతి పార్ట్కి ఆక్సిజన్ సప్లై అయ్యి రోజంతా యాక్టివ్గా ఉండడానికి యూజ్ అవుతుంది. చదవడం వల్ల ఫిజికల్గా కష్టపడం కానీ మెంటల్గా చాలా కష్టపడతాం. దీనివల్ల స్ట్రెస్ అండ్ మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం కరెక్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ని ఫాలో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. అవాయిడ్ ప్రోక్రస్టినేషన్. మనం ఏదైనా చదవాలి అని ఫిక్స్ అయిన తర్వాత వాయిదా వేయకూడదు. ఎప్పుడు చదవాలి అనుకున్నది అప్పుడు చదివేయాల్సిందే. ఏదైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు ఆ వర్క్ అయిపోయాకైనా అనుకున్నది చదివేసి తీరాల్సిందే. తర్వాత చదువుదాంలే లేదా రేపు చూద్దాం అనుకుంటే ఆ టాపిక్స్ అలానే మిగిలిపోతాయి. ఇలా వాయిదా వేయకుండా ఉండాలి అంటే బద్ధకం పోగొట్టుకోవాలి. ప్రెజెంట్ జనరేషన్లో మొబైల్ అనేది చాలా టైంని వేస్ట్ చేస్తుంది. సో మొబైల్ చూడడానికి అలవాటు పడి మనం చదవాలనుకున్న దాన్ని వాయిదా వేసేస్తూ ఉంటాం. అందుకే మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదవడం చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఫాలో అయ్యి చదవడం వల్ల ఏ ఎగ్జామ్స్లో అయినా కూడా సక్సెస్ సాధించవచ్చు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.